ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ దైవజనులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఐఎఫ్జే పక్షంగా కాస్త భారీ స్థాయిలోనే మనం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అనేక సంవత్సరాలుగా మనకున్నటువంటి ఒక కార్యక్రమం అది. అయితే ఈ సంవత్సరం జూలై చివరిలోనే విశాఖపట్నంలో ప్రభు మాకు ఇచ్చిన సంఘాన్ని కొరకు నిర్మించిన మందిరాన్ని ప్రతిష్ఠించడం, 30 ఏండ్ల సేవ జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఒక ఆరాధన కార్యక్రమం నిర్వహించడం, ఇవన్నీ చాలా భారీ కార్యక్రమాలు కావడంతో, వ్యయ ప్రయాసాలకు సంబంధించిన కార్యాలు కావడంతో ఆగస్టు 15 వరకు నేనేమి ప్లాన్ చేయలేకపోయాను. దాదాపు నిస్సహాయంగా మిగిలాను. అందుకని ప్లాన్ చేయడానికి కానీ, దాని మీద వర్క్ చేయడానికి కానీ, దానికోసం ఖర్చు పెట్టడానికి కానీ నాకు అవకాశం కుదరలేదు. అందుచేత ఆగస్టు 15న మరిక నాకున్న వేరే వేరే కార్యక్రమాలు ఎప్పుడో ఇచ్చిన డేట్స్ని బట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాను. హైదరాబాద్ ఐఎఫ్జే జరుగుతుంది దినాన సేవకులందరూ పాలు పొందాలని ఇప్పటికే కోరాను. అయితే మిగతా ప్రాంతాలన్నిటిలో కూడా ఎక్కడికక్కడ ఆగస్టు 15న ఐఎఫ్జేలో ఒక ప్రత్యేక ప్రార్థన నిర్వహించాలని ఐఎఫ్జే దైవజనులందరినీ కోరుతున్నాను. మరి మీ సంఘాల్లో ఇప్పటికే పరిచర్యలు ఉండుంటాయి, వాటిని ఏమో రద్దు చేసుకోవద్దు. ఉదయాన్నే ఎప్పుడు మనకి 6:30, 9:30 ప్రోగ్రాం ఉంది కనుక ఎవరి పరిచర్లకు అభ్యంతరం కలగకుండా ప్రతి ఐఎఫ్జే కూడా ఒకవేళ ఆ నెలలో వేరే చోట కూడుకుంటే, వేరే దినాన కూడుకుంటే కూడా ఇప్పుడేం లాస్ లేదు. ఆగస్టు 15 మనం కూడుకుంటే అందుబాటులో ఉన్న దైవజనులందరూ కూడా తప్పకుండా ప్రతి ఐఎఫ్జేలో ఆగస్టు 15న మార్నింగ్ కొంచెం సేపు అయినా కలుసుకుని ప్రార్థించాలని కోరుతూ ఈ నా అభ్యర్థనను మీ ముందు పెడుతున్నాను. కాదనరని, తప్పకుండా స్వీకరిస్తారని, ఆ దినాన కూడుకుంటారని విశ్వసిస్తూ మరలా మనం కలిసి ప్రార్థన చేసుకునే వరకు మీ అందరికీ దేవుని ప్రేమ, కృప, సమాధానం తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.